అందరికీ నా నమస్కారం. నేను అమోర్ హాస్పిటల్ అనేటువంటిది 125 crores తోటి నేను పెట్టడం అనేటువంటిది జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనేటువంటిది ఏదైతే ఉందో నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది. నేను మెడిసిన్ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు అనేది ఉండేది. వారు నాకు దగ్గర చేసి వారు నన్ను పెంచినటువంటి వ్యక్తి నేను. అదేవిధంగా గద్దరు, పీడిఎస్యులో ఉండేటువంటి జార్జిరెడ్డి గారు, నేను ఈ హాస్టల్లో ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు వారంతా సహోదరులు. నేను 6వ సంవత్సరం ఉన్నప్పుడే నా తల్లి తండ్రి కోల్పోయారు. నేను ముఖ్యంగా ఒక అనాథని. అందుకే కొండపల్లి సీతారామయ్య గారు, జార్జిరెడ్డి గారు, గద్దరు కూడా నా హాస్టల్లో అప్పుడు ఒక మెస్ సెక్రటరీగా ఉండేది. వాళ్ళకి నేను చేదోడు వాదోడుగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక క్యాంపస్లో ఒక ఆడిటోరియం ఉండేది. ఆడిటోరియంలో పీడిఎస్యుకు సంబంధించినటువంటి జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనేటువంటిది స్టూడెంట్స్కి నేను చెప్పుకుంటూ జీవిత లక్ష్యం ఏంటి, ఓం భూం భువస్వః తస్య వితోర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి పద్ధతుల్ని, మనిషిలో ఉండేటువంటి మానత్వాన్ని గ్రహించుకుంటూ చెప్పుకుంటూ మనిషిలో ఉండేటువంటి విలువల్ని ముందరికి తీసుకురావటమే నా ధర్మంగా నేను పాటించి ఒక పీజీ చేసి కూడాను నేను 2 రూపీస్ ప్రాక్టీస్ చేసేటువంటి వాడిని. ముఖ్యంగా ఇప్పుడు మానవ సేవా సమితి అనేటువంటిది పెట్టి నేను కూడికి గుడ్డకి అవసరమైనటువంటి దానికి నేను లోటుగా ఉండేటువంటి వాడిని. అందుకే ఈరోజు 125 మెంబర్స్కి దాదాపు ఫుడ్ రోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అందిస్తున్నాను. అదేవిధంగా నా హాస్పిటల్లో నేను సంపాదించి కాదు, నా అదృష్టం ఎట్లా వచ్చిందో చెప్తున్నాను చూడండి. నేను ఒక రైతు బిడ్డని, నేను రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాడిని. నేను 5,000కి 2,000కి పొలాలు కొన్నాను. నేను అమోర్ హాస్పిటల్ స్థాపించేటప్పుడు అదే 5,000కి 10,000కి కొన్నటువంటి పొలాన్ని 2,28,00,000కి నేను అమ్మి నా అదృష్టం అట్లా వచ్చిందని చెప్తున్నాను. కానీ నా గ్రేట్నెస్ కాదు. ఆ గ్రేట్నెస్ అంటే ఇంటిలో తల్లి యొక్క బాధ్యత. ఓ తండ్రి తీర్పులో చెప్పినట్టుగా ధర్మానికి న్యాయానికి అనుగుణంగా ఒక ఆప్యాయతను వెదజల్లేటువంటి ఏదైతే తండ్రి తీర్పులో చెప్పినటువంటి అమ్మ అనేటువంటిది ఉందో, నా భార్య కూడా ఒక గైనకాలజిస్ట్. ఆమె ఆ విధంగా నిలబడింది. అంటే ఓ తండ్రి తీర్పు అనేటువంటిది ఏదైతే ఉందో మన శాస్త్రంలో చెప్పినట్టు, మహాభారతంలో చెప్పినట్లు ఏదైతే మనం అనుకుంటున్నామో అదే మనకు తల్లి తండ్రి యొక్క తీర్పు. అదే మనం వచ్చేటప్పటికి ఒకటే ఉకారాలతో కలిసినటువంటి మకారంతో కలిసినటువంటి ఏదైతే అక్షరాలు ఓం అనేటువంటిది చెప్తూ ఉంటారో, అకార ఉకారం ఎక్కడో కాదు, మన తండ్రి. ఇదే ఫిల్మ్లో చూపించినటువంటి రెడ్డి గారు ఉన్నారు. ఉన్నతమైనటువంటి భాషతోటి, ఉన్నతమైనటువంటి పద్ధతితోటి అన్ని కూడా ఒక తండ్రికి తీర్పు అనేటువంటిది కరెక్ట్గా ఇచ్చినాడు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఎక్కడో లేదు మహాభారతంలో ఎక్కడ చెప్పినటువంటి ఓంకార శబ్దానికి అనుగుణంగా అకార ఉకారానికి సంబంధించినటువంటి ఓ తండ్రి తీర్పు అనేటువంటిది ఒక నిర్వచనంగా మారుతుందనేటువంటిది నేను భావించి, ఇదే విధంగా మకారానికి అనుగుణంగా ఏదైతే తల్లి నటించిందని చూడండి, మమకారానికి అనుగుణంగా అంటే ఒక స్త్రీ పోషణ అనేటువంటిది చేసేసి ఆ స్త్రీ అనేటువంటిది మమకారానికి, నేను ఆప్యాయతకి అనుభూతికి నేను తాత్కాణము అనేటువంటిది చెప్పేటువంటిది ఓ తండ్రి తీర్పులో మకారం అనేటువంటిది. ఈ సంబంధం అనేటువంటిది ఓ తండ్రి తీర్పు అనేటువంటిది మహాభారతంలో చెప్పినటువంటి ఓంకార శబ్దానికి ఎంతో అనుగుణంగా ఉన్నది. ఈరోజు నేను ఒక యోగా మ్యాన్ని.
ఎందుకు మారినాను, అదే విధంగా నేను చెప్పాలి అనుకున్నట్ల కనుకైతే నా జీవిత లక్ష్యం అనేటువంటిది నా ఆరోగ్యం కరెక్ట్గా ఉంచుకోవడానికి నేను లక్ష్యంగా మార్చుకొని నేను యోగా కూడాను కనీసం 500 to 600 మెంబర్స్ అని ఓంకార శబ్దంతో నా శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల్ని అంటే మూలాహార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, ఆనాహ చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్ర చక్రాన్ని కూడాను నేను ఓంకార శబ్దంలో పాటిస్తాను ఎవ్రీడే. 4:15కి స్టార్ట్ చేసేసి 7:45 వరకు వచ్చేటప్పటికి మేము చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏదైతే నేను శరీరంలో చేస్తున్నానో ఓ తండ్రి తీర్పులో కూడాను అదే విధంగా ఒక తండ్రికి, ఒక మనిషికి, ఒక మమతకి ఒక అనుగుణంగా చక్కగా చేరింది కాబట్టి నేను వచ్చేటప్పటికి దగ్గరయ్యాను ఓ తండ్రి తీర్పుకి. వీరు ప్రతాప్ రెడ్డి గారు నేను ఒకటే చెప్పాను, బాబు మీరు 3 నెలల నాడు 4 నెలల నాడు చెప్పినాను, ఒక ఏదైతే ఉన్నదో మీ సీడీ ఇవ్వండి, నాకు గ్రూప్ ఉన్నది నా వెనక. అంటే ఏంటి, ఒక డిజిటల్ కూడా ఉన్నది నా హాస్పిటల్లో కూడా, నేను వాళ్ళ ద్వారా చేస్తాను అండి అని చెప్పినాను. చెప్తే వారేమన్నారంటే కొంత టైం తీసుకొని నేను ఇస్తాను సార్ అన్నాడు. అదేవిధంగా ఇలాంటి మనకు మనిషికి మానవత్వానికి దగ్గర ఉండేటువంటి ఫిలిమ్స్ ఏవైనా మీరందరూ తీసుకురండి, తప్పనిసరిగా నేను పాటిస్తాను, తప్పనిసరిగా హెల్ప్ చేస్తాం. మేము ఉన్నాము. నాకు ఉండేటువంటిది నా జనరల్ మేనేజర్ 42 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తారు. అలాంటి వాళ్ళు ఒక టీమే ఉంది నాకు. కాబట్టి మనిషి యొక్క విలువను కాపాడటానికి మనిషికి సంబంధించిన ఒక తల్లి తండ్రికి సంబంధించినటువంటి పద్ధతులు పాటించడానికి ఏదైతే తపనగా ఉండి కోరుతున్నారో అది మాలాంటి వాళ్ళని కొంతవరకు సాధించడానికి మీ యొక్క ఆలోచనని ముందరకు తీసుకెళ్ళడానికి మేము అందరం ముందరుంటాము. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ భాషలో చేసినటువంటి చక్కటి పోషణ చేసినటువంటి కొడుకుగా చేశాడు చూడండి, హ్యాండ్స్ అప్. ఆ లాంగ్వేజ్, ఆ పద్ధతి అదంతా కూడాను నేను ఒకే విధంగా చెప్తున్నాను, హ్యాండ్స్ అప్ వీరికి చెప్తున్నాను ముఖ్యంగా. ఎందుకనంటే వారు నటించినటువంటి పద్ధతి తెలంగాణ యాసకి చాలా దగ్గరగా ఉంది. అలాంటిదే మనకు కావాలి, అదే మన సంస్కృతి. అందుకనే నేను ఇప్పుడు 3 యోగాసనాల్లో వచ్చేటప్పటికి యోగాకు సంబంధించిన ఇంటర్నేషనల్ కూడా నేను చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో 675 మంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి కనీసం 10 మందికైనా నేర్పుదామని చెప్పేసి వాళ్ళకి మేము వచ్చేటప్పటికి ఒక కుండ, అన్నము ఇవన్నీ తీసుకొచ్చి కూడాను మేము వచ్చే బోనాలు అనేటువంటిది కూడా చేపించాను. ఈసారి నేను బోనాలు చేసేటప్పుడు ఈ కొడుకుగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాషను వినిపించుకుంటూ వాళ్ళకి నేను సత్కారం కూడా నేను చేస్తాను. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు ఏదైతే చేసినారో తండ్రిగా ఆయన ఆలోచనకి అనుగుణంగా చేసేసి ఒక కుటుంబాన్ని ముందరికి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి పద్ధతిని వారికి కూడాను నేను కరెక్ట్గా చెప్పేసేసి ఒకరోజు నా హాస్పిటల్ ఇప్పుడు 70 మందికి నా ఆడిటోరియం కూడా ఉంటుంది. ఆ ఆడిటోరియంలో కూడా నేను ఒకసారి ప్రదర్శన చేసి ఇలాంటి ఫిలిమ్స్ ఎవరైనా చేసినా కూడాను నేను ముందర ఉంటాను, తప్పనిసరిగా నేను ఏదైనా సరే నా సహాయాన్ని సహకారాన్ని అందిస్తాను అని చెప్పేసేసి నేను ఈ సభాపూర్వకంగా చక్కగా నేను చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓం. వారు ఎంత స్పందించారో వారి మాటల్లో తెలుస్తుంది. గత నెల రోజులుగా మా ప్రతాప్ రెడ్డి గారికి వారు వెన్నుదన్నుగా ఉన్నారు. వారు ఏదో చెప్తున్నారు, చేద్దామని చెప్తున్నారంటే ఈ సినిమాలో వారిని కదిలించిన ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు, ప్రతి పాట జనాదరణ పొందింది. వారి స్పందనకు కృతజ్ఞతలు. వారి పేరులోనే బ్రహ్మ ఉంది. వారు వైద్యు నారాయణ అంటే నారాయణ ఉన్నారు. ఇక నా దగ్గర ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుని అని చెప్పే తలంలో బోలాతనం ఉంది. వారిలో ఈశ్వరుడు ఉన్నాడు. త్రిమూర్తుల నేపథ్యం, త్రిమూర్తుల కలయికగా వారు మాకు వెన్నుదన్నుగా వచ్చినందుకు సాక్షాత్తు ఆ త్రిమూర్తుల ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మ సార్.